వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్నప్పుడు జరిగిన ఘటన వివాదాస్పదమవుతోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఓ స్కూల్ ప్రోగ్రాంకు వెళ్లారు జీవి ఆంజనేయులు. అక్కడ చూసుకోకుండా జాతీయ జెండా వేసిన ముగ్గును దాటారు. దీనిపై దుమారం రేగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజా దీనిపై ట్వీట్ చేశారు. శత్రువులు కూడా ఇలా చేయరని స్పందించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే దేశ ప్రజలు క్షమించాలని కోరారు. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటారని చెప్పారు. అందరికీ నమస్కారం. దేశం అంటే నాకెంతో దేశభక్తి, జాతీయ జెండా అంటే నాకెంతో గౌరవం. ఈరోజు జరిగిన సంఘటన నాకు చాలా బాధ కలిగిస్తూ ఉంది. 15 ఆగస్టు ప్రోగ్రాంలో ఒక స్కూల్ ప్రోగ్రాంకి వెళ్తూ అనుకోకుండా చూసుకోకుండా ఒక జాతీయ జెండా వేసినటువంటి ముగ్గుని దాటడం జరిగింది. చూసుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు నాకు తెలిసిన వెంటనే చాలా చింతించాను, చాలా బాధపడ్డాను. యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ ఈ పొరపాటు నాకు చాలా మనస్తాపానికి గురి చేసింది. తెలుగు జాతిని, దేశ ప్రజలను క్షమించవలసిందిగా నేను కోరుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటిది ఎప్పుడు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాను. అంతేకాదు దేశ ప్రతిష్ట పెంచే విధంగా, అలాగే జెండా గౌరవాన్ని పెంచే విధంగా ఎల్లప్పుడూ అంకిత భావంతో ఉంటానని, దేశ గౌరవం పెరిగే విధంగా కృషి చేస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అలాగే నేను రాజకీయ ప్రత్యర్థులు కోరేది ఒకటే, దురదృష్టవశాత్తు జరిగిన ఈ సంఘటనకి ప్రజలందరినీ క్షమించమని నేను కోరుతున్నాను. అయితే దీన్ని దయచేసి స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆయన వీడియోలో చెప్పిందంతా కూడా విన్నాము. సో చూసుకోకుండా దాటాను, నాకు దేశం అంటే భక్తి ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ వివాదాన్ని స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగించొద్దు అంటూ కూడా వైసీపీకి ఆయన హితవు పలికారు. దీంతో ఈ వివాదం సమసిపోతుంది అనుకోవచ్చా? ప్రధానంగా కూడా నిన్న వినుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు స్వతంత్ర దినోత్సవ వేడుకలకు వెళ్తున్నటువంటి సమయంలో ఆయన ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్తున్నారు. అక్కడ ముగ్గు వేయడం జరిగింది. అయితే దానిపైన తొక్కటం, వెంటనే ఆ ఫోటోలు బయటికి రావడంతో అది వైరల్గా మారినటువంటి పరిస్థితి ఉంది. తీవ్ర స్థాయిలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కానీ కొంతమంది కూడా ఆయన పైన విమర్శలు చేయటం జరిగింది. అయితే వెంటనే ఆ విషయం జీవి ఆంజనేయుల దృష్టికి కూడా కొంతమంది తీసుకువెళ్ళడంతో దానిపైన కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. దేశం అంటే, జాతీయ జెండా అంటే ఆయనకి నాకు పూర్తి స్థాయిలో గౌరవం ఉందని, వీటన్నిటినీ కూడా రానున్న రోజుల్లో పెంపొందించడానికి కృషి చేస్తాననే విధంగా చెప్పారు. దాంతోపాటు తెలుగు జాతికి, దేశ ప్రజలకు కూడా ఆయన క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తెలియకుండా జరిగినప్పటికీ కూడా కంపల్సరిగా జరిగినటువంటి సంఘటనకి మనస్తాపానికి గురయ్యాననే విధంగా కూడా వివరణ ఇచ్చారు. అయితే ఇప్పటికీ ఇంకా ఆ వీడియోలో అయితే ఆ ఫోటో ఏదైతే బయటకు వచ్చినటువంటి ఫోటో ఉందో దానిని ఇంకా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇంకా ఉందనే విధంగా చెప్పచ్చు. కాకపోతే జీవి ఆంజనేయులు వర్గం మాత్రం క్లియర్గా దీన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆయన వివరణ ఇవ్వడం జరిగింది, ఇంకా ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముందనే విధంగా కూడా ప్రశ్న అయితే వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వివరణ ఇచ్చారు, తెలియకుండా జరిగింది సంఘటన, క్షమించమని కూడా అడిగినప్పటికీ కూడా ఎందుకు ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారనే విధంగా కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే వివాదం అనేది మాత్రం ముగిసిందనే విధంగానే చెప్పచ్చు. ఎందుకంటే ఆయన క్షమాపణ చెప్పారు. అంటే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అనేక మంది ఆ జాతీయ జెండాని అవమానకరంగా చేసే విధంగా కొంతమంది ప్రజాప్రతినిధులే వ్యవహరించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు జీవి ఆంజనేయుల అంశం కూడా అలానే ఉంది. అంటే ఈ కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు కొంచెం వాళ్ళు ఏమరపాటు లేకుండా కనుక ఉంటే మాత్రం ఇలాంటి సంఘటనలు జరిగేటటువంటి అవకాశం ఉండదు అనే విధంగా కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే జాతీయ జెండా ఆ రోజు చాలా పవిత్రంగా భావించి 15 ఆగస్టు వేడుకలు జరుపుకుంటారు. కాబట్టి ఇలాంటి పొరపాట్లతో వాళ్ళకి వ్యక్తిగతంగా డ్యామేజ్ అవుతుంది. దాంతోపాటు అనేక అంశాలు కూడా పరిగణనలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాతీయ జెండా ఆవిష్కరణ అప్పుడు కానీ, లేకపోతే 15 ఆగస్టు వేడుకలు, జనవరి 25 రిపబ్లిక్ డే వేడుకలు ఇలాంటివి జరిగేటప్పుడు ప్రజాప్రతినిధులు కొంచెం ఆ జాతీయ జెండా ఎలా ఎగరవేయాలి, దానికి సంబంధించినటువంటి అంశాలు, అక్కడికి వెళ్ళినప్పుడు ప్రాంగణంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, చెప్పులు వేసుకొని వెళ్ళటం, చెప్పులతో ఆవిష్కరణలు చేయటం, ఇలాంటివి కూడా గతంలో జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్నటువంటి జీవి ఆంజనేయులు క్షమాపణ చెప్పమని కోరినప్పటికీ ఇలాంటి సంఘటనలు కనుక రానున్న రోజుల్లో జరగకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనే విధంగా కూడా ప్రజల నుంచి కూడా
వ్యాఖ్యలు అయితే వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కంపల్సరీగా వీటిపైన ప్రజాప్రతినిధులు కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే చెప్పులు వేసుకోవడం ఇలాంటివి కూడా చిన్న చిన్న పొరపాట్లతో జాతీయ జెండాని పూర్తిగా అఘోరపరిచినటువంటి అంశాలు కూడా దేశ ప్రజలు కొంత వీటిపైన బాధ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో కంపల్సరీగా ఇలాంటి వేడుకలకు హాజరయ్యేటటువంటి ప్రజాప్రతినిధులు అయితే ఇలాంటి అంశాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉందనే విధంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ సాయి శంకర్. అందరికీ నమస్కారం. దేశం అంటే నాకెంతో దేశభక్తి, జాతీయ జెండా అంటే నాకు ఎంతో గౌరవం. ఈరోజు జరిగిన సంఘటన నాకు చాలా బాధ కలిగిస్తూ ఉంది. 15 ఆగస్టు ప్రోగ్రాంలో ఒక స్కూల్ ప్రోగ్రాంకి వెళ్తూ అనుకోకుండా చూసుకోకుండా ఒక జాతీయ జెండా వేసినటువంటి ముగ్గుని దాటడం జరిగింది. చూసుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు నాకు తెలిసిన వెంటనే చాలా చింతించాను, చాలా బాధపడ్డాను. యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ ఈ పొరపాటు నాకు చాలా మనస్తాపానికి గురి చేసింది. తెలుగు జాతిని, దేశ ప్రజలను క్షమించవలసిందిగా నేను కోరుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటిది ఎప్పుడు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాను. అంతేకాదు దేశ ప్రతిష్ట పెంచే విధంగా, అలాగే జెండా గౌరవాన్ని పెంచే విధంగా ఎల్లప్పుడూ అంకిత భావంతో ఉంటానని, దేశ గౌరవం పెరిగే విధంగా కృషి చేస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అలాగే నేను రాజకీయ ప్రత్యర్థులు కోరేది ఒకటే, దురదృష్టవశాత్తు జరిగిన ఈ సంఘటనకి ప్రజలందరినీ క్షమించమని నేను కోరుతున్నాను. అయితే దీన్ని దయచేసి స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను.